సిద్ధయ్య గారు సిద్ధయ్య గారి మఠానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ సిద్ధయ్య గారి కొడుకులు 5, కోడళ్ళు 5. అయితే లోన్ ఉన్నది అయితే వచ్చేసి సిద్ధయ్య గారు కొడుకు 4వ కుమారుడు అంట. ఆయన బ్రహ్మం గారు పేరయ్య గారు అంట. వాళ్ళిద్దరూ అవతల పక్కన సిద్ధయ్య గారి భార్య పేరయ్య గారి అచ్చుమాంబ ధర్మపత్ని అక్కడ ఉన్నారు. సిద్ధయ్య బయట ఏమో అత్తల కోడళ్ళు, లోనేమో కొడుకు తండ్రి గర్భగుడిలో. అయితే వాళ్ళందరూ కూడా జీవ సమాధులు చూసామండి. పేరయ్య గారిది, తర్వాత సిద్ధయ్య గారిది, బయట అచ్చుమామ్మ గారిది, వాళ్ళ కోడలిది చూసాము. వాళ్ళతో పాటుగా బ్రహ్మం గారు అక్కడ జీవ సమాధిలోకి వెళ్ళేటప్పుడు సిద్ధయ్య గారు వెళ్ళి మీరు వెళ్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అంటే నా జీవితం ఏం కావాలి అంటే అప్పుడు ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చి కమండలాన్ని పాదుకల్ని అంటే ఉంగరం ఒకటి ఇదే చెప్పిండు స్మయ్య గారు. ఇట్లా ఉంగరం కాదు, అది నెత్తిన పెట్టుకుని పిలక్క పెట్టుకునేది, అది పిలక్క పెట్టుకునేది. బ్రహ్మంగారు పూజించే శివలింగం, తర్వాత ఇంకేదో ఉంది అది, తర్వాత బ్రహ్మంగారి కమండలం, బ్రహ్మంగారి చెమ్ము, బ్రహ్మంగారి చెప్పులు, వీటితో పాటు బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గంధాలు, అవి ఒక్కొక్కటి తాటాకులు స్వామి. భాష అది వేరే, కానీ తాటాకులు ఇంతే ఉన్నాయి. వాటి మీద ఇంతే తాటాకు, దాని మీద 15 లైన్లు రాసిండు బ్రహ్మంగారు. 15 లైన్లు చిన్న రాసిండు. అవి క్లారిటీగా నీట్గా అర్థమవుతాయి. అప్పుడు మన భాష మామూలుగా సంస్కృతం టైపులో ఉన్నాయి. కానీ ఒక్కొక్క దాంట్లో 15 గీతలు రాసిండు. అవి ముళ్ళుతో, అప్పుడు పెన్ను లేక ముళ్ళుతో రాసిండు. అబ్బా, ఆ ముళ్ళు మరి ఏందో కథ. లేక కాదు, ఆ గ్రంథాలు చెడిపోకుండా రాసిండు ఆయన. పెన్ను లేక అప్పుడు పెన్ను ఉందా? అవును, పెన్నులు కాదు. 3 సంవత్సరాలు ఉంటాయా? పెన్నులు ఉండవు అప్పట్లో, పెన్నులు లేవురే. పండ్లు ఉంటాయి, పండ్లతో కూడా రాయొచ్చు. ఫ్రూట్స్ ఏమో రాసిద్ది పండ్లతో రాయి ఇంటికి పోయినాక. ముందుతో రాసిన తాటాకు గంధాల మీద అన్ని పడవకాల ముందు ఎప్పుడు మనకి నువ్వు ఎంత పెట్టేదో మాడతావు ఎప్పుడు ఏమో తెలియదు మాకి. నాకు ఎట్టొకటి దొరికిందో దేవుడు. సిద్ధయ్య గారి మఠంలో ఇక్కడ మళ్ళీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుమారులు మొత్తం జీవ సమాధులు అలా ఉన్నాయి, నేను చూపిస్తాను. మొత్తం సిద్ధయ్య గారికి 5 కొడుకులు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉంది. బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చిన గిఫ్ట్లు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. సిద్ధయ్య గారు ఇది కడప. ఇక్కడ నుంచి ఇక ఎంత అడుగు పోవాలో ఏందో కథ. మేము విజయవాడ పోవాలా. ఇది లాస్ట్ తీర్థయాత్ర అన్నమాట. ఓకేనా? వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సిద్ధయ్య గారి మఠం కాడకు వచ్చినాం. అందానే రారే 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 రా. ప్రశాంతంగా ఉంది కదా, ఒక్క పుట్ట పురుగు కూడా లేదు. అమ్మా, ముందుట్రా. ఫస్ట్ ఉన్నది ఎవరు? గణేశుడు. ముందు మనం గణేష్ దర్శనం తీసుకోవాలా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గుడి మొత్తం మళ్ళీ వచ్చేద్దాం, మళ్ళొద్దాం. గుడి మూతరా అండి? గుడి మూతరా? ఎప్పుడు? అవునా, పూజ జరుగుతుందా? అమ్మా, ఇద్దే అనమాట. కూర్చోవాలా? ఆపుకుంటానండి. బ్రహ్మంగారు శిష్యుడు ఏమైనా తక్కువ ఉందా? ఏమైనా తక్కువ కాదు, మహామునిషిమా. గుడి చుట్టూ తిరుగుతుందా? అన్ని శిల్పాలే రాయి. ఇదేందో రానకి ఇల్లేమో. ఇక్కడ ఉన్నారు కదా.
వాళ్ళు ఊరి మా చాలా సమాధులు ఉన్నాయి కదా. పేర్లు ఉంటాయి, పేర్లు మాకేం తెలుస్తుంది. ధర్మపత్రి శ్రీమతి అక్కడ ఉన్న వాళ్ళిద్దరు అయితే అచ్చుమాంబ స్వామి అయితే శ్రీ సిద్ధయ్య గురుస్వాములు. అచ్చుమాంబ అంటే ఎవరు? అచ్చుమాంబ అనేమో సిద్ధయ్య గారి భార్య. ఇది బ్రహ్మంగారి పెదపేరయ్య గారు పాపుల సిద్ధయ్య గారి ధర్మపత్ని. ఓకే, మామూలు విషయం కాదు. లోపల తండ్రి కొడుకులు ఉన్నారు గర్భగుడిలో. ఏడేమో సిద్ధయ్య గారి 5 కొడుకులు కదా. ఈయనకి ఎందుకు వచ్చిన ప్రాముఖ్యత 4 కొడుకు? ఓహో ఓకే. అందుకే ఈ కోడల కొడుకు. అప్పుడు వీళ్ళు చెప్పులు వేసుకునేనాయి, చెప్పులు. ఎవరు వీళ్ళెవరు? వీళ్ళంతా ఎవరు? ఆయన సిద్ధయ్య గారి కొడుకులు వీళ్ళంతా. నాలుగో కుమారుడు బ్రహ్మంగారి వరణ పుట్టిన అక్కడ అమ్మవారిని అత్త కోడళ్ళు మిగతా కొడుకులు కోడలు ఇక్కడ. మరి ఇక్కడ ఈయన ఎవరు? చూద్దాంపా చూద్దాంపా. సిద్ధయ్య గారి కుమారుడు పా. 4 కొడుకులు, 5 మొత్తం, 4 ఉన్నారు. చుట్టూ తిరుగుదాంపా. అంటే దీని లెక్క చూసుకుంటే ఎక్కడైనా తండ్రి కొడుకు అంతా అక్కడే ఉండాలి. అక్కడ బ్రహ్మంగారి కుటుంబం అంతా అక్కడే ఉంది కదా. అంతే అంతే, ఎక్కడి నుంచి ఉంది ఆచారం అది. బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన పత్రాలు, ఆ కమండలము, ఆయన సిమ్ము, ఆయన చెప్పులు, ఆయన పాదుకలు, తర్వాత ఆయన పూజించిన శివలింగం. అబ్బా, దగ్గర నుండి పట్టుకొని ముట్టుకొని చదివి చూశాను ఈరోజు. మాకెంతో ధన్యమైంది. అది చదివి మేము ఇక్కడ సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాము. సిద్ధయ్య గారు బ్రహ్మంగారు జీవసమాధి అయినప్పుడు సిద్ధయ్య గారు ఏడిస్తే నా దిక్కేందని ఏడిస్తే ఈ చెప్పులు తీసుకో, ఈ కమండలం తీసుకో, నాకు నా అన్నీ తీసుకొని చెప్పించాడు. అవి ఈ రోజున సిద్ధయ్య మఠంలో ఇప్పటికీ ఉన్నాయి. ఆయన గుర్తుగా ఇక్కడ సిద్ధయ్య గారు ఉంచుకున్నారన్నమాట. ఇక్కడ సిద్ధయ్య గారు జీవసమాధి, ఆయన భార్య, కుమారులు, కొడుకులు మొత్తం కూడా జీవసమాధులు ఉన్నాయి. బా, జీవసమాధి అన్నమాట సిద్ధయ్య గారి మఠం. వీలుంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. గోవింద కనపడుతుందా మీకు? జీవసమాధి సిద్ధయ్య గారి భార్య అచ్చుమాంబ గారు జీవసమాధి. ఇది మామూలు విషయం కాదు ఇది. ఇదేమో ఆమెమో సిద్ధయ్య గారి కోడలు. సిద్ధయ్య అంతే కదా, సిద్ధయ్య గారి కోడలు. అత్త కోడలు అంటే ఎవరు? సిద్ధయ్య గారికి ఏమైంది? కోడలే. సిద్ధయ్య గారి భార్య, సిద్ధయ్య గారి కోడలు ఆమె కొడుకు భార్య. తండ్రి కొడుకు అలా ఉన్నారు. అంతే, తండ్రి కొడుకులు ఏమో లోన ఉన్నారు, అత్త కోడలు ఏమో బయట ఉన్నారు. లైవ్ ఇది.